జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీ ఇన్స్టెంట్ పెసరపప్పు పచ్చడి. ఇది 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. అంటే 10 మినిట్స్ పెసరపప్పు నానబెడితే 5 మినిట్స్లో పచ్చడి చేసేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలనిపిస్తుంది. ఎప్పుడైనా కూర లేనప్పుడు, నోరు బాగాలేనప్పుడు, ఏదైనా తెలాననిపించినప్పుడు ఫాస్ట్గా చేసుకోవాలంటే ఇలా పెసరపప్పు పచ్చడి చేసుకోవచ్చు అనమాట. దీనికి ముందుగా అరకప్పు పెసరపప్పుని 10 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత 3 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు మిక్సీలో వేసేసి లాస్ట్లో కొంచెం ఇంగువ వేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే. అంతే. లాస్ట్లో కొంచెం వేరుశనగ నూనె, అరచెక్క నిమ్మకాయ, పోపు లాస్ట్లో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదా నార్మల్గా కూడా తినేయచ్చు. ఆవాలు, ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు అన్నీ 1 స్పూన్ వేసుకొని లాస్ట్లో పోపు పెట్టేసుకోవడమే. పోపు పెట్టుకోకపోయినా కూడా టేస్ట్గానే ఉంటుంది. అంతే. ఎంతో ఫాస్ట్గా చేసుకునే ఇన్స్టెంట్ పెసరపప్పు పచ్చడి రెడీ. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్